కాలభైరవుడు, వీరభద్రుడు ఇరువురు ఒకరేనా లేక వేర్వేరు దేవుళ్ళా? కాలభైరవుడు, వీరభద్రుడు ఇద్దరూ కూడా శివుని అంశలే. కానీ వారిని సృష్టించిన ప్రయోజనాలు వేరువేరు. కాలభైరవుడి వృత్తాంతాన్ని తీసుకుంటే, ఒకప్పుడు సృష్టికర్త బ్రహ్మగారికి 5 తలలు ఉండేవట. దానితో ఆయన త్రిమూర్తుల్లో తానే గొప్ప అని అహంకరించడంతో శివుడికి ఆగ్రహం వచ్చి తన వేలి నుంచి ఒక గోరుని తీసి విసిరాడట. ఆ గోరే భయానకమైన కాలభైరవుడి రూపం సంతరించుకొని బ్రహ్మ అహంకారానికి కారణమైన ఆ 5వ తలని నరికేస్తాడు. అప్పటి నుంచే బ్రహ్మగారు చతుర్ముఖుడుగా మిగిలారు. అయితే కథ అక్కడితో ముగిసిపోలేదు. బ్రహ్మగారి శిరస్సుని నరకడంతో ఆ శిరస్సు ఆయన చేతికి అంటుకుపోతుంది. ఎంత ప్రయత్నించినా అది వదలదు. దానితో పాటుగా బ్రహ్మగారి శిరస్సుని ఖండించడంతో బ్రహ్మహత్య పాతకం కూడా చుట్టుకుంటుంది. దానితో ఏమి చేయాలో తెలియక కాశీబాట పడతాడు కాలభైరవుడు. ఎందుకంటే కాశీలో ఎటువంటి పాపం ఆయన్ని ఏమీ చేయలేదు కనుక అక్కడే ఆయన స్థిర నివాసం ఏర్పరచుకుంటాడు. అంతేకాకుండా ఆయన కాశీకి కొత్వాల్, ఒక రకంగా చెప్పాలంటే పోలీస్ కమిషనర్ స్థాయి అధికారిగా నియమించబడతాడు. కాశీకి వెళ్ళిన ఎవరైనా సరే కాలభైరవుడి దర్శనం చేసుకొని తీరాల్సిందే. కాశీకి మాత్రమే కాదు, అష్టదిక్కులకి కాపలా కాస్తూ నియంత్రించే అష్టభైరవులు కూడా మహాకాలభైరవుని ఆధీనంలో ఉంటారు. పోలీస్ భాషలో చెప్పాలంటే ఆయన ఒక డీజీపీ స్థాయి అధికారి. మన తెలుగువారి దగ్గర కాలభైరవ ఆరాధన తక్కువే, కానీ తమిళనాట కాలభైరవ ఆలయాలు ఆరాధన ఎక్కువే. ఇక వీరభద్రుడి అంశను సృష్టించిన సందర్భం వేరు. దక్షయజ్ఞం సందర్భంగా శివుడికి జరిగిన అవమానం తట్టుకోలేక సతీదేవి దేహత్యాగం చేయడంతో శివుడు అగ్రహోదగ్రుడవుతాడు. దానితో తన జటాజూటం నుంచి ఒక శిరోజాన్ని తీసి విసరడంతో అది వీరభద్రుడిగా, భద్రకాళిగా ఉద్భవిస్తుంది. వీరభద్రుడు దక్షుడి తల తెగనరికి యజ్ఞగుండంలోకి విసిరేస్తాడు. అలా వీరభద్రుడు దక్షుడి గర్వభంగం చేస్తాడు. వీరభద్రుడి ఆగ్రహాన్ని కాళీ ఒక యువతిగా మారి శాంతపరుస్తుంది. మన కోనసీమలో ఉన్న మరమల్లలో వీరభద్రుడు భద్రకాళీ సమేతంగా వెలిశారు. ఈ వీరభద్రుడితో మన తెలుగువారికి చాలా అనుబంధం ఉంది. కొన్ని కుటుంబాల్లో తమ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోతే వారిని వీరభద్రుడిగా భావించి పూజిస్తారు. ప్రతి సంవత్సరం మేళ తాళాలతో పల్లకీలు కట్టి వీరభద్రుడిని ఊరేగిస్తూ తీసుకెళ్ళి నది దగ్గర పూజలు ఆచరిస్తారు. కాబట్టి వీరభద్రుడు అంటే మన తెలుగువారికి ఒక కుటుంబ సభ్యునితో సమానం. తమిళనాడులో మాత్రం వీరభద్రుని ఊరిని రక్షించే దేవునిలా పూజిస్తారు. ఊరికి పొలిమేరలో భీకర ఆకారంలో కత్తి చేతబూనిన వీరభద్రుడి విగ్రహాలు అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో సర్వసాధారణం. మొత్తంగా చెప్పాలంటే వీరభద్రుడు ఇంకా కాలభైరవుడు వీరిని సృష్టించిన ప్రయోజనం ఒకటే. సృష్టిలో మనిషికి కావచ్చు, దేవతలకి కావచ్చు, అహంకారం ఉండకూడదు. అలా నేనే గొప్ప అని విర్రవీగితే మహాశివుడి ఒక్క గోరు, ఒక్క శిరోజం చాలు మీ అహాన్ని అణచడానికి అని సారాంశం. దేవుళ్ళని పూజించి ఆగిపోకుండా ఆ కథల్లోని సారాంశాన్ని కూడా గ్రహిస్తే అంతా మంచి జరుగుతుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. నచ్చితే విశ్వభారతీయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి.